అందరికీ నమస్కారం. ఆకాశ దీపం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? కార్తీక మాసం ఆకాశ దీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశ దీపాలు? వాటిని వెలిగించక్కర్లేదు. ఆకాశ దీపాలను వెలిగించిన వాడు ఆ పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నిజానికి ఆకాశ దీపాలు. కార్తీక మాసంలో ఆకాశ దీపాలను దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి అది ఆరిపోకుండా రంధ్రాలు ఏర్పాటు చేసి జాగ్రత్తగా భగవంతుడి నామాలు చెబుతూ ఆ దీపాన్ని పైకి ఎత్తుతారు. భక్తులు తమ శక్తి మేరకు చమురో ఒత్తులో ఇస్తూ ఉంటారు. దీపాన్ని పైకి ఎత్తడానికి కారణం ఏమిటంటే ధ్వజస్తంభం మీద ఉండే దీపం అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగితే పతాకాన్ని ఆరోహణ చేసినట్లు, అంటే ఈశ్వరుడి ఉత్సవం జరుగుతోంది అని గుర్తు. కార్తీక మాసంలో మనకి మనమే ఉత్సవం చేసుకుంటున్నాం. ఉత్ అంటే తల పైకెత్తడం. తల పైకెత్తి చూస్తాం కాబట్టి ఉత్సవం. దీపాన్ని గదిలో పెడితే కొంతే ఫలితం, వీధిలోకి తీసుకొచ్చి పెడితే విశేష ఫలితం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున గుత్తి దీపాలను పెడతారు. ఆకాశ దీపానికి నూనె లేదా ఆవు నెయ్యి సమర్పించడం, దైవ దర్శనం, ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. ఒక్క ఆకాశ దీపానికి నూనె ఇవ్వటం అంటే కోటి నదుల్లో స్నానం చేయడం వంటిది. ఆకాశ దీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి. అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు.